ఊజలా ఊతేరా నేడు నీవల నీ శ్వాసే నడిపిస్తుంటే నేస్తమా బై గాడ్ ఏ ఫ్రెండులా ఇలా చేరాడు నిండు గుండెలా నీకింకో దైవం ఎందుకు మిత్రమా ఫ్రెండ్షిప్ షైన్స్ ఫర్ ఎవర్ అని నమ్మే ఫ్రెండ్ నీ బ్రదర్ అనుకుంటూ సాగిపోసుమా చేలేమే గమ్యముగా ఎదురొస్తే లక్ హర్ సఫర్ ఏదైనా మీకు బేఫికర్ జన్మంతా తోడు ఉండగా హితుడే ప్రాణముగా మేరీ జిందగీ ముస్తఫా ముస్తఫా నన్బన్ వాల్కై ముస్తఫా ముస్తఫా ఫ్రెండ్ ఇస్ అన్ ఇన్నర్ సోల్ ముస్తఫా ముస్తఫా స్నేహ విశాశ్వత ముస్తఫా వెల్కమ్ టు లోకల్ టీవీస్ ముస్తఫా ముస్తఫా. నిన్న నేను మీకు ప్రామిస్ చేసినట్టు శ్రీను వైట్ల గారు, వివి వినాయక్ గారు చాలా సీక్రెట్స్ చెప్పబోతున్నారండి ఒకరి గురించి ఒకరికి. మనతో ఇవాళ నాకు తెలియని చాలా విషయాలు, మీ అందరికీ తెలియని చాలా విషయాలు. సో టైం ఏమీ వేస్ట్ చేయకుండా ఆర్ వి రెడీ టు గో? మేరీ జిందగీ ముస్తఫా ముస్తఫా నన్బన్ వాల్కై ముస్తఫా ముస్తఫా. కామెడీ టైమింగ్ అంటే ఎలా ఉంటుందంటే అండి, మనకి కన్వీనియంట్ గా ఉండడం వల్ల రవితేజ అని అనుకోవడం కరెక్ట్ కాదు. తను ఆల్రెడీ బాలీవుడ్కి వెళ్తున్నాడని నా ఫీలింగ్. మేము ఏది ఎలా ఉన్నా, మా ప్రొఫెషనల్ ఇది ఎలా ఉన్నా కానీ ఆ ఫ్రెండ్షిప్ అది ఇప్పుడు అలా కంటిన్యూ అవుతానే ఉంది. ఏ రోజు మాకు అది లేదు. సో ఆయన ఏది నవ్వించడానికి ట్రై చేస్తున్నాను. ఆ లొకేషన్ బాగుందని తను హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టు. ఆ లుక్ అట్లేదు బాబా, దాని అంటే ఉంది చూడు. అటు చూడలేదు కాదు రవిది వచ్చి ఇటు ఉంది, ఇది కూడా ఇటే ఉంది. నా చేయి పట్టుకుంటే పట్టుకుని ఎవరు చేయి పట్టుకోవద్దని అంటున్నట్టు. వీళ్ళందరూ వినయని అడుగుతున్నారు కొంచెం హెవీ అయిపోయి ఏదో తగ్గాలని. ఇప్పుడు అదే ప్లాన్ లో ఉన్నా నేను. బ్రిలియంట్ చూడండి మీకు ఏం జరుగుతుందో అన్నట్టు చెప్తున్నాడు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ నెక్స్ట్ రౌండ్ పేరు స్కామ్ రౌండ్. పేరులోనే చాలా ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. ఆ స్కామ్ రౌండ్ పాపం వీళ్ళు ఏం చేయలేదండి. మేమే ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసి వాళ్ళని ఇరికిచ్చాలని ప్రయత్నించాం. సో ఆ సిచ్యువేషన్లో వాళ్ళ ఫ్రెండ్ ఎలా రియాక్ట్ అయ్యారనేది మేము పాజ్ చేస్తాము. ది అదర్ ఫ్రెండ్ హ్యాస్ టు గెస్ హౌ హిస్ బెస్ట్ ఫ్రెండ్ రియాక్టెడ్. సో ఈ రియాక్షన్స్ కరెక్ట్గా చెప్పిన ఫ్రెండ్కి మా బంటి డిసైడ్ చేసి ఒక బ్యూటిఫుల్ గిఫ్ట్ హ్యాంపర్ ఇవ్వబోతున్నారు. సో ఆర్ వి రెడీ టు స్టార్ట్? సో ఈ రౌండ్లో ఒక చిన్న స్కామ్లో ఆయన ఇరుక్కుపోయారండి. పాపం మేము ఇరికిచ్చాం. ఆ ఇరికిచ్చింది ఎలాగో ఇప్పుడు మీరు వినబోతున్నారు. కాకపోతే ఆయన రియాక్షన్ ఎలా ఉండుంటుంది అని మీరు గెస్ చేయాలి. ఓకే ఓకే అవి రెడీ? యా. శ్రీనివాస గారండి సార్. నా పేరు రత్నం సార్. నేను రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తాను సార్. కొత్తగా హైదరాబాద్కి వచ్చాను సార్. నేను ఒక సినిమా ప్రొడ్యూస్ చేస్తాం అనుకుంటున్నాను సార్. సో దానికి మీ డైరెక్షన్ చేస్తే బాగుంటుంది సార్. ఓకే ఏమని ఉండుంటారు? ఏమనుంటారు? ఆ మాటకి రియాక్షన్ ఎలా ఉండుంటుంది? ఈ మాటగా ఒక హిందీ సినిమా చేయబోతున్నాం అండి, మీరు డైరెక్షన్ చేయాలి. అది నేరుగా ఫోన్లో ఏంటి నేరుగా వచ్చి మాట్లాడండి అని ఉంటారు. ఓకే రియల్ ఎస్టేట్లో బాగా మనీ సంపాదించారంట, ఏమంటారు చూద్దాం. కాదు సార్, పోనీ ఒక సంవత్సరం వరకు వెయిట్ చేయమని చేస్తాను సార్. ఓకే సంవత్సరం వరకు వెయిట్ చేస్తాం అంటున్నారు, ఏమని ఉంటారు? సంవత్సరం అనేది నాకు ఇంకా కమిట్మెంట్స్ ఉన్నాయి, తర్వాత ఎప్పుడు కలిసినప్పుడు మాట్లాడదాం అంటారు అని ఉంటారు. ఓకే నాకు వేరే కమిట్మెంట్ ఉందండి, అదన్నా ట్రై చేయండి. సార్ డబ్బుల పరంగా ఏం ప్రాబ్లం లేదు సార్. ఇందాక మీరు చెప్పిన ఆన్సర్ రైట్ అండి. సో ఈ నెక్స్ట్ దానికి ఏమని ఉండుంటారు? ఎంత మనీ అయినా పర్వాలేదండి, మరి మీతోనే చేయాలి డైరెక్షన్ అంటున్నారు, మీతోనే ప్రొడ్యూస్ చేయాలి మేము మూవీ అంటున్నారు. మనీ అనేది అదేం కాదు, కానీ నాకు టైం లేదు ఫస్ట్ అని ఇంకా ఎక్కువ విసిగిచ్చి ఉంటే కనుక తర్వాత ఎప్పుడు నన్ను కలిసినప్పుడు మాట్లాడదాం అంటారు అని కట్ చేసి ఉంటారు. ఓకే అంటే రెమ్యునరేషన్ వైజ్ గా అసలు ప్రాబ్లమే లేదు సార్. నాకు ఇంట్రెస్ట్ లేదు, ట్రై చేయండి. ఓకే సార్ మీరు చేస్తే బాగుంటుంది సార్. ఓకే ఓకే బాయ్, పనిలో ఉన్నాను. ఓకే సో మీరు మళ్ళీ కరెక్టే చెప్పారు, ఇంట్రెస్ట్ లేదని చెప్పి ఫోన్ పెట్టేశారు. సో మీది వినేసామండి, ఎలా రియాక్షనో చాలా బాగా గెస్ చేశారు. సో వినయ్ గారు ఎలా రియాక్ట్ అయ్యి ఉంటారో విందామా? ఓకే. హలో వినాయక్ గారు అండి,
నమస్కారం సార్, నా పేరు అనిల్ సార్. సార్ నేను సినిమాలో హీరో అవుదాం అనుకుంటున్నాను సార్. నాకు కూడా సినిమాలో హీరో అవ్వాలని ఉంది సార్. దానికి సంబంధించి నేను ఫోటోలు అవి కూడా నేను మీ ఆఫీస్కి పంపించాను సార్, కానీ ఇప్పటివరకు ఎవ్వరు దాని గురించి మాట్లాడలేదు. సో మీరే ఏదో ఒకటి చేయాలి సార్. ఓకే, ఏమని ఉంటారు? మీరు ఏదో చేయాలి సార్ అన్నాడు. కోపం వచ్చి ఉంటుంది బాబుకి. నేనేం చేయాలమ్మా, ఇక ఇదే పని అమ్మకి. నీ ఫొటోస్ అన్ని ఇట్లా చూడాలా, నువ్వు ఎవరో తెలియకుండా ఫోన్ చేసి ఇలా అడుగుతావేంటి అని ఇచ్చుంటాడు. ఓకే, విందాం. కంటెంట్ ఇది కాస్త డైలాగ్ అట్టి ఇటుగా సార్. అదేంటి నాకు తెలిసిన వాళ్ళు నేను డాన్స్ ఫైటింగ్లు అన్ని బాగా చేస్తాను సార్. నేను ఇంకా ఫుల్ బాడీ పెంచుతున్నాను సార్. 6 ప్యాక్ కోసం ట్రై కూడా చేస్తున్నాను సార్. మీరే ఏదో ఒకటి చేసే ఛాన్స్, ఒక్క హీరో ఛాన్స్ ఇప్పించాలి సార్ నాకు. ఖచ్చితంగా బాగా చేస్తాను సార్. అంటే సార్ సినిమాకి సంబంధించి ప్రొడ్యూసర్ డబ్బులు కూడా టెన్షన్ లేదు సార్. ఆ డబ్బులు కూడా మొత్తం నేనే పెట్టుకుంటానండి. ఇక్కడ మా ఊళ్ళో మాకు బోల్డ్ పొలాలు, రియల్ ఎస్టేట్లు ఉన్నాయి సార్. ఆ వ్యాపారాలన్నీ నేను ఒక్కసారి హీరో అయితే చాలు సార్ నాకు. ఏమని ఉంటారు? నీకు ఇది లేదు అసలు. ఎవరు ఫోన్ చేసి జస్ట్ లైక్ దట్ ఇలా చేసేసి నీకు పొలాలు ఉన్నాయి లేకపోతే ఇంకోటి ఉన్నాయి అని చెప్పేసి ఇక్కడ ఖాళీ పని చూసి పెట్టేసే ఫోన్ అంటారు. ఓకే, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు సార్? సార్ ఏంటి సార్ అలా అంటారు? అలా అంటారేంటి సార్? సార్ హలో. ఓకే, సో చాలా కరెక్ట్ గా గెస్ట్ చేశారు ఇద్దరు. యు నో ఈచ్ అదర్ ఎక్స్ట్రీమ్లీ వెల్. దీంట్లో ఒక డౌట్ కూడా లేదు. సో ఈ రౌండ్ లో ఎవరు గెలిచారో మన బంటియే చెప్తాడు. ఎవరో నాకు ఇందాక నాకు ఎంత చాలా కోపం వచ్చిందండి. మీ వాళ్ళ నాకు తెలియదు, నాకు వచ్చేసినాయి నోట్ చివరిదాకా మొత్తం చాలా బూతులు కంట్రోల్ చేసుకుని ఎవరో ఒకవేళ మన ఫ్రెండ్ ఎవరైనా టీచ్ చేయడానికి చేస్తున్నారేమో మళ్ళీ ఎందుకు హర్ట్ అవుతారని ఆగి అలా అప్పటికి చాలా సర్ప్రైజ్ చేసుకుంటారు. ఓకే, సో మన ఈ రౌండ్ ఎవరు గెలిచారో గిఫ్ట్ హ్యాంపర్ చూద్దాం. కంగ్రాచులేషన్స్ అండి, ఈసారి వినయ్ గారు గెలిచారు. బంటి సేజ్ ఇట్స్ యువర్ గిఫ్ట్ హ్యాంపర్. లేదండి, మీకు ఆల్రెడీ ఇంకోటి వచ్చింది కదా, ఇంకా నిజంగా ఇవ్వాలని లేదు. దిస్ ఇస్ టోటలీ డిజర్వ్. కంగ్రాచులేషన్స్. సో మనం నెక్స్ట్ రౌండ్కి వెళ్ళే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. మీ ఇద్దరి మధ్య ఉన్న ఒక గాసిప్. నాకు వినయ్ గురించి బాగా తెలుసు. బట్ ఏంటంటే అది గాసిప్పే కదా. బట్ నిజంగానే అంత సిన్సియర్ లవ్ అని మ్యారేజ్ చేసుకుంటాడని మేము ఎవరూ అనుకోలేదు. క్లాప్ స్టేజ్ దాటే నేను. బట్ ఏంటంటే ఆ సినిమాకి నన్ను క్లాప్ కొట్టిస్తున్నారు. అది కొంచెం ఇన్సల్ట్గా ఫీల్ అయి ఉన్నాం. మళ్ళీ ఛాన్స్ వస్తే మీరు చిరంజీవి గారితో వర్క్ చేయడానికి ఇష్టపడతారా, నాగార్జున గారితో వర్క్ చేయడానికి? ఈ స్పిరిట్ పోయిన రోజు మనకి ఇక్కడ ఉండాల్సిన పని తన పర్మిషన్ లేకుండా అని చెప్తున్నా. బావ నీకు ఇంక 3 పిల్లలు చాలు బా. मेरी जिंदगी मुस्तफा मुस्तफा, मेरी जिंदगी मुस्तफा मुस्तफा, नंबन वाल्कै मुस्तफा मुस्तफा. వెల్కమ్ బ్యాక్ టు లోకల్ టీవీస్ ముస్తఫా ముస్తఫా. మన ఈ ఎపిసోడ్లో న్యూ రౌండ్కి వచ్చేసాం. సో ఈ రౌండ్లో ఒకళ్ళ గురించి ఒకళ్ళు, వీ వాంట్ యూ టు టెల్ అస్ మోర్. మీకు ఒకళ్ళ గురించి ఒకరికి తెలిసింది మాతో షేర్ చేసుకోవాలని. మీ ఇద్దరి మధ్య ఉన్న ఒక గాసిప్, మా ఇద్దరి మధ్య ఎవరి గురించి అయినా, ఏ సిచ్యువేషన్ గురించి అయినా మీరు ఎప్పుడైనా ఏదో మాట్లాడుకొని నవ్వుకుందో, ఒక చిన్న గాసిప్, ఒక చిన్న సీక్రెట్ అనుకోండి. నాట్ అ సీక్రెట్ బట్ అ గాసిప్. నాకు వినయ్ గురించి బాగా తెలుసు. బట్ ఏంటంటే అది గాసిప్పే కదా. వద్దు అసలు టాపిక్. అప్పుడు ఇంకేం చేద్దాం? ఇంకేమున్నాయి గాసిప్స్? గాసిప్స్ ఏమి వినపడలేదు నాకు. ఎప్పుడైనా ఏడిపించిన సంఘటన ఏమైనా ఉందా? వినయనా? ఏడిపించడం అంటే ఎప్పుడు మా గాసిప్స్ ఏమి లేవండి నిజంగానే. చాలా డిప్లొమాటిక్ ఆన్సర్ అండి. నిజంగానే లేవు. ఇప్పుడు తను డైరెక్టర్ బావా ఆనందం తర్వాతే కదా నువ్వు పెళ్లి చేసుకున్నావు, అదే నీ లవ్ అఫైర్ కూడా. అప్పుడు వినేవాళ్ళం సీను ఎవరో ఒక అమ్మాయిని
తిరుగుతున్నాడు అంటే అదే సంథింగ్ ఏదో ఇదండి మీ భాషలో సెట్ చేశారంట. అలా అని కాదు, బట్ నిజంగానే అంత సిన్సియర్ లవ్ అని మ్యారేజ్ చేసుకుంటాడని మేము ఎవరూ అనుకోలేదు అందరం. కానీ తర్వాత తన్నే మ్యారేజ్ చేసుకున్నాడు. ఓకే. సో ఒక ఊత పదం వినయ్ గారు ఎక్కువగా వాడే ఒక పదం ఏదైనా ఉందా? అదా, వినయ్ గురించి చాలా ఉంటాయి. వినయ్ ఎక్కువ అనేది ఏంటంటే చాలా ఉంటాయి, అందులో చెప్తాను. ఇప్పుడు ఎలా అంటాడు, ఇదంటే ఇప్పుడు ఇప్పుడు చాలా ఒబ్బడిగా మాట్లాడతాడు. ఓకే. శ్రీను వైట్ల గారి మేనరిజం ఏదైనా? శ్రీను వైట్ల సారీ, ఊత పదం. ఊత పదమా? ఎవరినైనా ఫస్ట్ అంటే ఫస్ట్ మేనరిజం అంటే ఎప్పుడు ఇలా మాట్లాడుతూ ఎక్కడో ఇలా చూస్తుంది, ఏంటి బా ఎందుకు చూస్తున్నా, అక్కడ ఏదో ఉందనిపిస్తుంటుంది నాకు. ఓకే, వినయ్ గారి గురించి, వినయ్ గారి మేనరిజం ఏదన్నా? వినయ్ మేనరిజం అంటే ఉత్పాదం చెప్పాను. మేనరిజం అంటే ఎక్కువ కొంచెం షర్టు ఇలా అనుకుంటూ ఉంటాడు అప్పుడప్పుడు, అదొక కొంచెం సెట్ చేసుకుంటూ ఉంటాడు. ఓకే, సిగ్నేచర్. చిన్న. ఓకే, మీ ఇద్దరి మధ్య ఉన్న ఒక సీక్రెట్, లేదంటే ఆయన గురించి మీకు తెలిసిన ఒక సీక్రెట్? దాని గురించి నాకు తెలిసిన సీక్రెట్స్ అన్ని ఓపెన్ గానే ఉంటాం కదండి. ఆ సీక్రెట్స్ ఆ పరిస్థితి లేదు అసలు. సీక్రెట్స్ అయితే పెద్ద ఓపెన్ బుక్స్ అంటారా? ఓపెన్. ఆయన గురించి మీకు తెలిసిన సీక్రెట్? నాకు తెలిసిన సీక్రెట్ కూడా ఏం లేదు, ఇవన్నీ ఓపెన్ గానే ఉంటాయి. సీక్రెట్స్ అయితే ఏంటి, ఏదైనా మీరు క్లారిఫై చేసేసుకుంటాం, ఏంటి అదంట కదా ఇదంట కదా అని ఫోన్ చేసి అడుగుతాం. ఎవరి గురించి ఏం తెలిసినా ఏంటి అని అడుగుతాం. సో చాలా ఇంటెలిజెంట్ గా మాకేమీ దొరకకుండా అలా అని కాదు, నిజంగానే మా ప్రొఫెషనల్లో కూడా నిజంగా ఎవరినో ఒకరిని తిట్టుకోవాలి. బాగా కోపం వచ్చి ఫోన్ చేసి తనకి ఎవరినో కోపం వచ్చింది నా దగ్గర తిడతాడు, నేను ఎవరినో కోపం వచ్చి తన దగ్గర తిడతాను. అవుట్లెట్. ఓకే, ఇట్స్ వండర్ఫుల్. సో లాస్ట్ క్వశ్చన్ అండి, మాకు ఒక అన్ఫర్గెటబుల్ మూమెంట్ ఏదన్నా మీ మధ్య? వినయ్ బాగా చెప్తాడు అలాంటి అన్ఫర్గెటబుల్ మూమెంట్ అంటే చెప్పావు. అంటే మా ఇద్దరికి సంబంధించి మాత్రం ఒకే ఒకటి ఎప్పటికీ మర్చిపోలేండి. అప్పుడు చాలా సీరియస్, తర్వాత ఫన్. అది నేను అప్రెంటిస్గా చేస్తున్నప్పుడు తిను క్లాప్ కొట్టేవాడు, నేను నెంబర్ వేసి ఇచ్చేవాడిని. చాలా సందర్భాల్లో కూడా చెప్తాను. నేను చెప్తాను అది యాక్చువల్గా అప్పుడు ఏంటంటే నేను క్లాప్ కొట్టడం అంటే అప్పటికే క్లాప్ స్టేజ్ దాటాను నేను. బట్ ఏంటంటే ఆ సినిమాకి నన్ను క్లాప్ కొట్టిస్తున్నారు, అది కొంచెం ఇన్సల్ట్గా ఫీల్ అయ్యి ఉన్నాం. అంటే ఇప్పుడు నేను క్లాప్ స్టేజ్ దాటిపోయాను కదా, ఇంకా నాతో క్లాప్ కొట్టిస్తున్నారని అనుకున్నాను. అదే టైంలో నరసింహరావు వినయ్ని తీసుకొచ్చి చెప్పారు నాకు. సో ఓకే అని చెప్పి ఏం చేసేవాడంటే, క్లాప్ వినయ్ నీకు నెంబర్ చెప్తాను, నీకు వర్క్ నేర్చుకున్నట్టు ఉంటుంది, ఆ నెంబర్ వేసి నాకు ఇస్తూ ఉన్నావు, నేను క్లాప్ అన్న డైరెక్టర్ గారు అనగానే నాకు నా బోర్డు నువ్వు నాకు నేను కొడతాననేవాడు. ఆయన కొట్టి క్లాప్ కొట్టిన వెంటనే మళ్ళీ అతనికి ఇచ్చేసాడు, అతను క్లీన్ చేసి మళ్ళీ నెక్స్ట్ నెంబర్ వేసుకోవాలి. ఇలా సెట్ చేసుకున్నాను తను, నేను తను సెట్ చేసుకున్నాను. సో ఎప్పటికీ అవి మర్చిపోలేని సెట్ చేసుకున్నాను. అయితే ఇక్కడ ఏంటంటే ఇలా జరుగుతున్నప్పుడు ఇది రివీల్ చేస్తాను, పర్లేదు చెప్పావు కదా. వినాయక్ ఏంటంటే అప్పుడు కొంచెం సిగరెట్ అలవాటు ఉండేది. ఈ సిగరెట్ తాగడానికి ఎటో వెళ్ళిపోయాడు. ఈవి గారేమో క్లాపిన్ అంటున్నారు, క్లాప్ బోర్డు నా దగ్గర లేదు, తన దగ్గరే ఉంది. సో ఇతను లేడు అంటే ఈవి గారికి చాలా కోపం ఉండేది, అప్పట్లో కోపం ఉండేది, చాలా టెన్షన్. ఇప్పుడు ఆయన ఏమంటారు అన్న భయం. ఎలా క్లాపిన్ 3-4 సార్లు అంటున్నారు, ఈ వినయ్ కనపట్లేదు, నాకు ఏమైపోయాడు తెలియట్లేదు. సరే అంటే ఇంకా ఈవి గారికి ఎక్కడైనా దొరుకుతానే, మన ఈవి గారు వెనకాలే దాక్కున్నాను నేను, కరెక్ట్గా వెనక చూడరు కదా ఆయన, దాక్కున్నాను. ఫస్ట్ ఆ షాట్ వితౌట్ క్లాపే తీసేసారు. నెక్స్ట్ డేకి ఎక్కడో డిస్టెన్స్లో కనిపించాడు వినయ్, నెమ్మదిగా వస్తా పరిగెట్టుకుంటే వెళ్ళి ఆ క్లాప్ బోర్డు తీసుకొచ్చి ఎంబరేజ్ పెట్టేసి తర్వాత క్లాస్ వీకెండ్ వినయ్. ఇది అంటే ఇది ఎంత మంచి ఇన్సిడెంట్ అంటే ఇందులో చిన్న నీతి కూడా ఉంది. ఇన్సిడెంట్ నాకు ఎదురుగా పరిగెడుతున్నాడు, ఇదేంటి సీనియర్ పరిగెడుతున్నాడు అనుకుంటాను. ఇందులో ఏంటంటే ఎందుకు నాకు అర్థం అంటే అప్పటి నుంచి ఇక టెన్షన్ నాకు, ఇక్కడ ఉన్నాడా దగ్గర ఉన్నాడా లేదా అది బాగా ఎప్పటికీ మర్చిపోయాం మేము, అది నవ్వుకుంటాం. నిజంగా ఇప్పుడు మళ్ళీ నిజంగా అప్పుడు గుర్తొచ్చింది నాకు. ఈవీవి గారు ఎలా ఉంటారంటే ఆయన తిట్టడానికి కారణం అక్కడ వెతుక్కుని తిట్టేవారు, ఆయన దారుణంగా తిట్టేవాడు ఆయన. అసలు
ఆయన వెనక్కే దాక్కున్నాను నేను, ఆయన వెనక్కే దాక్కున్నాను. నేను ఆ టెన్షన్లోకి వెళ్ళి క్లాప్ అది ఇచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళి వినాయకుడు ఎటు వెళ్ళబాక నా దగ్గర ఆ సిచ్యువేషన్ లో కూడా ఇలాగే నవ్వు వచ్చిందా లేదంటే అమ్మో అప్పుడు చాలా టెన్షన్. అప్పుడు కోపం వచ్చింది నాకు. ఎక్కడ పోయి నీకు అంత అవసరం అంటే ఇప్పుడు సిగరెట్ చిన్న రిటార్ట్ లాగా కూడా అనిపించింది నాకు. అంటే నీ క్లాప్ బోర్డు నువ్వు మోసుకోకుండా మళ్ళీ ఒకటి ఇవ్వాలన్న దానికి చిన్న రిటార్ట్ లాగా కూడా కాదు. జనరల్ కామెడీలు మనకు వచ్చే రిటార్ట్ ఏంటంటే ఒక షార్ట్ తీసిన తర్వాత చాలాసేపు పడుతుంది కదా, షార్ట్ కనుక్కుంటే ఇమీడియట్ పెట్టాను అనమాట. మా ఇది జరిగింది, చాలా మంచి. ఓకే, సో ఇది యాక్చువల్లీ ఒక మూవీలో సిచ్యువేషన్ గా వాడితే బాగా నవ్వు వస్తుంది. ఈ ముచ్చట్లు ఇలాగే సాగుతూ ఉంటాయి. బట్ బిఫోర్ వి గో టు ద నెక్స్ట్ రౌండ్ ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. త్రిష, జెన్నెలియా, మమతా మోహన్ దాస్, నయనతార, హూస్ ది బెస్ట్? మళ్ళీ ఛాన్స్ వస్తే మీరు చిరంజీవి గారితో వర్క్ చేయడానికి ఇష్టపడతారా, నాగార్జున గారితో వర్క్ చేయడానికి? టాగోర్ లో మీరు చిరంజీవి గారు స్క్రీన్ షేర్ చేసుకున్నారు. మీ ఇద్దరిలో ఆ సీన్ లో ఎవరు బాగా యాక్ట్ చేశారని మీరు అనుకుంటున్నారు? ఎన్టీఆర్ యాజ్ ఆది, సాంబా, ఆర్ మీరు ఇప్పుడు చేస్తున్న సినిమానా? ఎవరికి మేము అనిపించేంత టార్చర్ అయితే ఉండదు. తన పర్మిషన్ లేకుండా అని చెప్తున్నా. मेरी जिंदगी मुस्तफा मुस्तफा, मेरी जिंदगी मुस्तफा मुस्तफा, नंबन वाल्कै मुस्तफा मुस्तफा. వెల్కమ్ బ్యాక్ టు లోకల్ టీవీస్ ముస్తఫా ముస్తఫా. ఓకే, మన నెక్స్ట్ రౌండ్ లో ర్యాపిడ్ ఫైర్ అండి. ర్యాపిడ్ ఫైర్ లేకుండా మన ఎపిసోడ్ ఎండ్ అవ్వదు కదా, ఏ ఎపిసోడ్ కూడా. సో దీంట్లో క్విక్ ర్యాపిడ్ ఫైర్. ఫస్ట్ శ్రీను వైట్ల గారిని అడుగుదాం ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్. చిరంజీవి గారు టాగోర్ గానా, గోవిందరాజ్ గారు? అంటే ఏంటి క్వశ్చన్ ఏంటండి? ఏది మీరు ప్రిఫర్ చేశారు, చిరంజీవి గారు ఇన్ టాగోర్స్ క్యారెక్టర్ ఆర్ గోవిందరాజ్ గారు? 100% ఆబ్వియస్లీ టాగోర్. టాగోర్. ఓకే. త్రిష, జెన్నెలియా, మమతా మోహన్ దాస్, నయనతార, హూస్ ది బెస్ట్? అంటే నేను ఇప్పుడు ఇద్దరు నేను ర్యాపిడ్ ఫైర్ అంటే ఇంతేనండి. ట్విస్ట్. జెనీ అండ్ త్రిష. జెన్నెలియా అండ్ త్రిష. ఓకే, వెరీ ఫ్రాంక్ ఆన్సర్. సుమోలు లేపడం కామెడీగా మీరు ఎలా చేస్తారు? సుమోలు లేపడం కామెడీగా ఎలా చేస్తాను? కామెడీగా నేను ఎప్పుడు దాని మీద వ్యాలిటీ చేయలేదు. చేయాలనుకుంటే ఓకే. సుమోలు అదే ఎవరైతే పెట్టాడో వాడి మీద పడింది అనుకోండి వచ్చేది. గుడ్ వన్. ఓకే, మన తెలుగు ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్, డైరెక్టర్గా మీరు ఎవరు బెస్ట్ అనుకుంటున్నారు? ఎవరికి సత్తా ఉంది అనుకుంటున్నారు? ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ తెలుగు ఇండస్ట్రీలో. ఆ ప్రొడ్యూసర్లో నేను 100% రామనాయుడు గారు అంటే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేసిన ప్రొడ్యూసర్. ఆయన ప్రొడ్యూసర్లో బెస్ట్. డైరెక్టర్స్లో అంటే కొంచెం కష్టమే చెప్పడం, బట్ చెప్పక తప్పదు అంటే మాత్రం నా ఫేవరెట్ డైరెక్టర్ అంటే తెలుగు అని చెప్పలేను నేను, మణిరత్నం. ఈజ్ ద బెస్ట్. ఓకే, మళ్ళీ ఛాన్స్ వస్తే మీరు చిరంజీవి గారితో వర్క్ చేయడానికి ఇష్టపడతారా, నాగార్జున గారితో వర్క్ చేయడానికి? ఇద్దరితో చేయడానికి 100%. ఎందుకంటే రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి, చిరంజీవి గారితో అలాంటి టాగూర్ లాంటి ఒక ఫిల్మ్ చేయాలని కోరిక నాకు బలంగా ఉంది. ఎందుకంటే నేను ఇప్పుడు కామెడీ చేస్తున్నప్పటికీ కూడా నాలో కొంచెం అలాంటి థాట్స్ అన్నీ ఉన్నాయి. అలాంటి సినిమా చేయాలని కోరుకుంటాను. నేను చిరంజీవి గారిని అయితే నాకు అవకాశం వచ్చినప్పుడు నేను అలాగే ఆలోచించుకున్నాను, అలాంటి ఫిల్మ్ చేయాలి ఆయన ఉంటున్న ఇమేజ్కి. నాగార్జున గారితో నాకు రిలేషన్ చాలా బాగుంటుంది. సో అందుకని మళ్ళీ ఆయనతో పని చేయాలనుకుంటాను. సో బోత్. వినయ్ గారికి మీరు ఇవ్వబోయే ఒక సలహా, మీరు ఇవ్వాలనుకునే ఒక సలహా? ఇవ్వాలనుకునే సలహా ఏంటంటే తను ప్రతి విషయాన్ని చాలా సీరియస్గా ఎక్కువ ఫీల్ అవుతాడు. అది హెల్త్కి అంత మంచిది కాదు, దాన్ని కొంచెం తగ్గించుకోమని వినయ్కి సలహా ఇస్తున్నాను. అది నేను కూడా ఆచరించాలి, నేను అదే చేస్తాను కాబట్టి. నిజంగా బాబా, థ్యాంక్ యూ. ఓకే, సో మీ ర్యాపిడ్ ఫైర్ ఇక్కడతో ఎండ్కి వచ్చిందండి. వినయ్ గారు ర్యాపిడ్ ఫైర్లోకి వెళ్దాం. టాగోర్లో మీరు చిరంజీవి గారు స్క్రీన్ షేర్ చేసుకున్నారు ఒక సీన్లో. మీ ఇద్దరిలో ఆ సీన్లో ఎవరు బాగా యాక్ట్ చేశారని మీరు అనుకుంటున్నారు? నేనే బాగా చేశాను. మీరే బాగా చేశారు. అది నా సీన్. సార్ ఎందుకు అలా మౌనంగా ఉన్నారు? మీరంతా ఏంటి అలా డల్గా? మనం కిడ్నాప్ చేసిన PWD ఆఫీసర్స్లో మీ నాన్నగారు కూడా ఉన్నారు. అంతేకాదు, ఆయనే లిస్ట్లో నంబర్ 1 అట. ఏంట్రా? ఇప్పుడు ఏం చేయాలనుకున్నారు సార్? నువ్వే చెప్పు గోపి.
అందరికీ వేసే శిక్షే ఇతనికి వేయండి సార్, చంపేయండి సార్. ఎన్టీఆర్ యాజ్ ఆది, సాంబా ఆర్ మీరు ఇప్పుడు చేస్తున్న సినిమానా? ఆది అండ్ ఇప్పుడు చేస్తాను సినిమా. ఆది అండ్ ఇప్పుడు చేస్తున్న సినిమా. వై నాట్ సాంబా? అంటే అంటే సాంబా లాంటిది చేశాడు, ఆదిలో చేసిందే మళ్ళీ రిపీట్ చేసాం సాంబాలో. ఓకే, సో ఇప్పుడైతే ఇట్స్ డిఫరెంట్ చేసేది చాలా చాలా డిఫరెంట్. ఓకే. కోపం వస్తే మీరు పళ్ళు కొరుకుతారా, తొడ కొడతారా, ఏం చేస్తారు? బూతులు తిడతా. బూతులు తిడతారు. ఓకే, నన్ ఆఫ్ ది టూ. వీళ్ళిద్దరిలో ఎవరిది మంచి బాడీ? బన్నీ, చరణ్. 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 ఓకే. బ్రహ్మానందం గారు ఇన్ కింగ్ ఆర్ కృష్ణ? కృష్ణ. కృష్ణ. ఓకే. శ్రీను వైట్ల గారికి మీరు ఇవ్వాలన్న సలహా? నాకు ఎలాగ లేట్ అయిపోతుంది, నువ్వు తొందరగా తీ బాస్. ఓకే, సో దట్ వాజ్ అ వెరీ నైస్ అడ్వైస్. సో వి కమ్ టు ది ఎండ్ ఆఫ్ ర్యాపిడ్ ఫైర్ రౌండ్ అండి. సో ఈ ర్యాపిడ్ ఫైర్ రౌండ్లో మన బంటి ఎవరికి గిఫ్ట్ హ్యాంపర్ ఇద్దామని డిసైడ్ చేశాడో చూద్దాం. ఈ ర్యాపిడ్ ఫైర్ రౌండ్ మళ్ళీ మీరు గెలిచారండి. సో కంగ్రాచులేషన్స్ టు వినయ్ గారు. లాట్ ఆఫ్ గుడీస్ ఫర్ ద లిటిల్ కిడ్స్. తనకి 2 పిల్లలు, నాకు 2 తనకి 2 నాకు. ఓ సో స్వీట్. मेरी जिंदगी मुस्तफा मुस्तफा. ఈ స్పిరిట్ పోయిన రోజు మనం ఇంక ఇక్కడ ఉండాల్సిన పని లేదు. తన పర్మిషన్ లేకుండా అని చెప్తున్నా, బావ నీకు ఇంక 3 పిల్లలు చాలు బా. मेरी जिंदगी मुस्तफा मुस्तफा. मेरी जिंदगी मुस्तफा मुस्तफा. नंबन वाल्कै मुस्तफा मुस्तफा. వెల్కమ్ బ్యాక్ టు లోకల్ టీవీస్ ముస్తఫా ముస్తఫా. ఎప్పుడైనా ఏ సిచ్యువేషన్లో అయినా ఇద్దరు మూవీ ఒకే టైంలో రిలీజ్ అవ్వటం అయ్యే ఉంటాయి? జరగలేదు కదా బా? జరగలేదు ఇంతవరకు. మాకు టైంలో రిలీజ్ అవ్వడం జరగలేదు. ఒకే టైంలో రిలీజ్ అవ్వడం అనేది మాత్రం జరగలేదు. ఓకే, జరిగిందే అనుకోండి, ఎలా ఉంటుంది మీ ఫీలింగ్? అంటే ఇద్దరిది ఆడాలి అని ఉంటుందా, లేకపోతే నాది ఇంకొంచెం బాగా ఆడాలి అని ఏమన్నా? డెఫినెట్గా ఫ్రాంక్ గా చెప్పాలంటే 2 సినిమాలు, తన సినిమా ఆడాలి, నా సినిమా ఆడాలి. ఎవరికైనా అది హిపోక్రసీ లేకుండా చెప్పాలి అని అంటే కొంచెం నా సినిమా ఇంకొంచెం బెటర్గా ఆడాలేమో, అది ప్రొఫెషనల్ ఇది. బట్ ఎప్పుడు కూడా మధ్య ఆ ఫ్రెండ్షిప్లో ఎప్పుడు అది ఎలా కంటిన్యూ అవుతానే ఉంది. అంటే ఎప్పుడు ఏ రోజు కూడా అది ఆ స్పిరిట్ ఎప్పుడైతే పోతుందో, అంటే నాకు ఆడాలి ఆడకూడదు ఇవి కంటే ఎక్కువ మంచి పేరు తెచ్చుకోవాలి, తనకంటే నేను మంచి పేరు తెచ్చుకోవాలని నాకుంటుంది, నాకంటే మంచి పేరు తెచ్చుకోవాలని తనకుంటుంది. ఈ స్పిరిట్ పోయిన రోజు మనం ఇక్కడ ఉండాల్సిన పని లేదు. ఏదో జరుగుతుంది లేని రోజు అసలు ఇక్కడ ఉండలేము. అవును, నిజంగా మేము పడే మెంటల్ టెన్షన్, మా సినిమా రిలీజ్కి మేము పడే టెన్షన్ సో వాల్యూలెస్. అంత టార్చర్ అంటే డబ్బు పెట్టిన ప్రొడ్యూసర్కి కానీ, ఫ్రాంక్గా చెప్పాలంటే హీరోకి కానీ, ఎవరికి మేము అనుభవించే అంత టార్చర్ అయితే ఉండదు, ఫ్రాంక్గా చెప్తాను. ఎందుకంటే అదొక పిచ్చి, అంతే. డైరెక్షన్ ఆ దీంట్లోనే ఉంది. మా ఇద్దరిలో కామన్గా ఉండేది ఏంటంటే అండి, అంటే మేము సాగర్ గారి దగ్గర పనిచేయడం వల్ల ఏంటో తెలియదు కానీ ప్రొడ్యూసర్ కష్టకాలు మెయిన్ ఎక్కువగా ఆలోచిస్తాం. ఇద్దరిలోనూ అది ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతాం. ఎప్పుడు రేపు పొద్దున్న ఏదైనా జరిగితే మళ్ళీ మన మీదకి అది వస్తుంది అనేది కొంచెం ఆ మనస్తత్వం ఇద్దరికి ఉండడం వల్ల ఎక్కువ తీసుకుంటాం మేము ఇద్దరం కూడా. మళ్ళీ అనుకుంటాం ఇద్దరు మాట్లాడుకునేటప్పుడు ఇంత స్ట్రెస్ మనకు అనవసరం అనుకుంటాం, మళ్ళీ అలా పడుతూనే ఉంటాం. ఏదో ఒక రకంగా ఒక 4 షాట్లు బ్యాలెన్స్ పెట్టి ఇంకొక రోజు షూటింగ్ ఎందుకు, ఏదో రకంగా ఇది ఫినిష్ చేద్దాం అనేది బాగా ఎక్కువ ఉంటుంది మా ఇద్దరికి ఉంది. దట్స్ ఐ మీన్ చాలా రేర్గా కనిపిస్తుందండి ఇది. ఐ మీన్ అట్లీస్ట్ టు వాట్ వి సీ ఇన్ ఎవ్రీబడి ఎల్స్. సో లోకల్ టీవీ సాక్షిగా మీరు శ్రీను వైట్ల గారికి ఏమైనా చెప్దాం అనుకుంటున్నారు? ఎప్పుడు చెప్పని ఒక విషయం ఏదన్నా, యూ వాంట్ టు షేర్ సమ్ ఇమోషన్, ఎనీథింగ్ విత్ హిమ్? ఓకే, లోకల్ టీవీ సాక్షిగా బావా నీకు ఇంక 3 పిల్లలు చాలు బా. చాలు బాబా అంటున్నారా? అంటే ఇప్పుడు 3rd ఇష్యూ ఇంకెక్కడితో ఆపేబా. ఓకే, సో మీరు వినయ్ గారికి ఏం చెప్పబోతున్నారు? నువ్వు ఇంకొకటి ట్రై చేయమని, ఇంకోటి ట్రై చేయండి. సో 3 all అన్ని ఈక్వల్గా ఉంటాం. Okay, so it was really nice having you two on the show, Andy. Thank you. It was a great pleasure, and నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. I hope you had a good time. చాలా ఎంజాయ్ చేశాను. నిజంగా చాలా రోజుల తర్వాత మళ్ళీ మా బ్యాక్ తీసుకెళ్లారు, బాగా నవ్వుకున్నాం. నిజంగా చాలా ఎంజాయ్ చేసాం. షో చాలా బాగుందండి. Thank you so much for being on our show.
లోకల్ టీవీ ముస్తఫా మా తరఫు నుంచి ఒక చిన్న గిఫ్ట్ ఫర్ ద 2 of you, ఒక టోకెన్ ఆఫ్ థ్యాంక్స్ అండ్ నైస్ గిఫ్ట్ ఫర్ ద 2 of you. ఓకే, వన్స్ అగైన్ ఓకే, తన పర్మిషన్ లేకుండా అని చెప్తున్నా, మీ లోకల్ టీవీ తరఫున ఇస్తున్న ఈ గిఫ్ట్ ఏదైతే ఉందో అది ఎవరో ఒకరికి మా ఇద్దరి దీంతో ఒక అనాథ శరణాలైనా కానీ దేనికైనా మీరు ఇచ్చేసేయండి. ఆ గిఫ్ట్ ఏంటో చూద్దాం అసలు ఫస్ట్. ఓకే, అప్పుడు అది మనీగా అయితే అలా చేద్దాం. అది ఏదైనా ఓకే, గిఫ్ట్ ఏంటో తెలియదు కదా, అది ఇవ్వలేనిదైతే చూద్దాం. అది ఇవ్వలేనిదైతే అప్పుడు డిసైడ్ చేస్తారు. ఓకే, సో స్మాల్ సర్ప్రైజ్, ఐ హోప్ యూ యాక్సెప్ట్ ఇట్ మా తరఫు. ఇట్ ఈస్ అ ట్రిప్ టు దుబాయ్. ఇద్దరు స్నేహితులు, ఓకే ఓకే, ఒక నైస్ ట్రిప్. చాలా అయి ఉంటుంది, ఇద్దరే వెళ్ళి. బాగుంది, ఇద్దరు మంచి డేట్ తీసుకుని డెఫినెట్లీ. కాదు, మనం వెళ్దాం, మనం స్పెండ్ చేస్తున్నాం. ఈ టికెట్ని క్యాష్గా మార్చి దయచేసి ప్లీజ్ ఆ పని చేయండి. మేము మాత్రం తప్పకుండా మేము దుబాయ్కి వెళ్తాం. మీరు ఏ డేట్ ఫిక్స్ చేస్తే ఆ డేట్కి మేము దుబాయ్ వెళ్తాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి, వెరీ వెరీ స్వీట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. డెఫినెట్గా మీ తరఫున we will donate it to an orphanage. Thank you so much for being on our show and we love having you. ఈ రోజు నాకు బాగా నచ్చిన ఇన్సిడెంట్, వాళ్ళ మోస్ట్ అన్ఫర్గెటబుల్ మూమెంట్. నాకు తెలిసి ఊహించుకున్న ప్రతి ఒక్కళ్ళకి అంతే నవ్వొచ్చి ఉంటుంది. వీళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ ఇలాగే కొనసాగాలని జీవితాంతం కోరుకుంటూ నెక్స్ట్ వీక్ కూడా మీ ముందుకు ఇలాగే ఇద్దరి స్వీట్ ఫ్రెండ్స్తో రాబోతున్నాం. బికాజ్ ఫ్రెండ్స్ ఆర్ వెరీ ప్రెషియస్, డోంట్ లూజ్ దెమ్. అంటిల్ దెన్, bye. ఈ దునియా దూది పింజలా ఊతేరా నేడు నీ వల, నీ శ్వాసే నడిపిస్తుంటే నేస్తమా. బై గాడ్ ఏ ఫ్రెండులా ఇలా చేరాడు నిండు గుండెలా, నీకింకో దైవం ఎందుకు మిత్రమా. ఫ్రెండ్షిప్ షైన్స్ ఫర్ ఎవర్ అని నమ్మే ఫ్రెండ్ నీ బ్రదర్, అనుకుంటూ సాగిపోసుమా చెలిమే గమ్యముగా. ఎదురొస్తే లక్ హర్ సఫర్, ఏదైనా మీకు బేఫికర్, జన్మంతా తోడు ఉండగా హితుడే ప్రాణముగా. మేరీ జిందగీ ముస్తఫా ముస్తఫా, నన్బన్ వాల్కై ముస్తఫా ముస్తఫా. ఫ్రెండ్ ఇస్ అన్ ఇన్నర్ సోల్ ముస్తఫా ముస్తఫా, స్నేహవి శాశ్వత ముస్తఫా. సంతోషం పంచుకుంది స్నేహమే, సరదాలే పెంచుతుంది స్నేహమేగా.